ప్రేక్షకులకు నమస్కారం. మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య గల కారణాలేంటి, ఈ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఇలాంటి విషయాలను వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఎండోస్కోపిక్ సర్జన్ డాక్టర్ స్వప్న గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి వింటూ ఉంటాం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల మట్టుకే ఉండాలి. ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఒక్కొక్కసారి గర్భసంచి లోపల కాకుండా పొట్ట లోపల, అంటే ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ అక్కడ ఉంటుంది. ఇక్కడే కాకుండా ఒక్కొక్కసారి దూరంగా ఉన్న ప్రదేశాల్లో, ఒక్కొక్కసారి లంగ్స్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి అంతకుముందు జరిగిన ఆపరేషన్లో ఉండొచ్చు, మూత్ర సంచిలో ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్. ఇలాగా అది ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట్ల ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఎక్కువగా ఇన్ని చోట్ల చెప్పాను, కానీ ఎక్కువగా ఇది అబ్డామినల్ క్యావిటీ, పెల్విస్లో ఉంటుంది. పెల్విస్ అంటే బయట గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్లో మ్యాక్సిమం ఎండోమెట్రియోసిస్ అనేది మ్యాక్సిమం ఓవరీస్లోనూ ఉంటుంది. ఓవరీస్ తర్వాత అపెండిక్స్లో అక్కడ ఉంటుంది. ఈ పౌచ్ ఆఫ్ డగ్లస్లో కూడా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తం ముద్దలు ఓవరీ మీద కానీ, లేకపోతే గర్భసంచికి పేగులకి మధ్య ఎడెషన్స్ కానీ ఫామ్ అవుతాయి. ఈ అండాశయాల్లో ముద్దలుగా ఫామ్ అయినప్పుడు వీటిని చాక్లెట్ సిస్ అంటారు. పెరిటోనియల్ సర్ఫేస్ అంటే మన గర్భసంచి మీద కానీ పెల్విస్లో కానీ ఒక పొరలాగా, పెరిటోనియం అనేది ఒక పొరలాగా ఉంటుంది. ఈ పెరిటోనియం మీద ముద్దలుగా ఉన్నప్పుడు పౌడర్డ్ బర్న్ అపియరెన్సెస్ అని, స్ట్రాబెర్రీ లీజన్స్ అని, మొత్తం ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉన్నప్పుడేమో బ్రైట్ రెడ్గా కనిపిస్తాయి. బాగా కాలిపోయిన తర్వాత బ్లాకిష్ కలర్లో స్పాట్స్ కానీ, లేకపోతే రెడ్డిష్ కలర్లో స్పాట్స్ కానీ, లేకపోతే స్కార్ అయిపోయి ముద్దలుగా ఇలాగా పీక్కుపోయిన స్కార్డ్ ఏరియాస్ కానీ కనిపిస్తాయి. దీన్ని మనం వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే డాక్టర్ గారు, అంటే ఎండోమెట్రియో సెల్స్ అనేవి మనకు డిఫరెంట్ చోట్ల ఉండడం వల్ల ఈ సమస్య వస్తుందన్నారు. ఇది ఒక్కటే కారణం అంటారా, మనకి ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఎండోమెట్రియోసిస్ అనేది ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుంది అనే దానికి చాలా థియరీస్ ఉన్నాయి. ఒక ప్రూఫ్ థియరీ ఏంటంటే, మనకి నెలసరి రక్తస్రావం బయటికి రావడానికి దారి ఫ్రీగా లేకుండా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, అంటే యూట్రస్లో సెప్టమ్ ఉన్నప్పుడు, లేకపోతే వెజైనాలో అడ్డంగా సెప్టమ్ ఉండి బ్లడ్ ఫ్లోకి ఫ్రీగా బయటికి దారి లేనప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇలాంటి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక 10% వాళ్ళలో. ఇది ఫ్యామిలీస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సిస్టర్స్కి, ఆంట్స్కి, మదర్కి, లేకపోతే డాటర్స్కి, వీళ్ళలో ఇలాగ ఫెమిలియల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళలో స్వతహాగా ఏదన్నా ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వీళ్ళలో జెనెటిక్గా వీళ్ళ సెల్స్ ఇలా ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయా అనేది ఒక థింకింగ్. ఇంకొక థింకింగ్ ఏంటంటే, ప్రతిసారి నెలసరి స్రావం అయినప్పుడు కొంచెం బ్లడ్ నెలసరి స్రావం అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ బయటికి రావడం నెల ఈ బయటికి వచ్చే బదులు అది రిట్రోగ్రేడ్ ఫ్లో, వెనక్కి ఫ్లో అయ్యి మన పెరిటోనియంలో డిపాజిట్ అయినప్పుడు మన ఇమ్యూన్ సెల్స్ అక్కడికి వచ్చి దీన్ని అంతా క్లియర్ చేస్తాయనేది ఒక థియరీ. సో కొంచెం ఇమ్యూనిటీ తేడా ఉన్న వాళ్ళకి ఇది క్లియరే కాకుండా ఇది అక్కడ సెటిల్ అయిపోయి హార్మోన్స్ ప్రమేయాన పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఇది ఎండోమెట్రియోసిస్ వస్తుంది అనేది ఇంకొక థియరీ. అండ్ ఇంకొక థియరీ ఏంటంటే, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనేది ఎప్పుడూ పాత టెక్స్ట్ బుక్స్లో కూడా చదువుతాము, కానీ ఇన్ని కేసులు చూసేవాళ్ళు కాదు అంతకుముందు. ఇప్పుడు రాను ఎక్కువ అయిపోతుంది. సో దీనికి కారణం మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడడము, ఈ నాన్ స్టిక్కీ ప్యాన్స్ వాడడం అని కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. డ్యూ టు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అండ్ పొల్యూషన్స్ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుంది అనేది కూడా కొన్ని థియరీస్ ఇప్పుడు చెప్తున్నారు. ఓకే డాక్టర్ గారు, సో ఈ సమస్య యొక్క సిమ్టమ్స్ మనకి ఏ విధంగా ఉంటాయి? చాలా రకాలుగా తెలుస్తుందమ్మా మనకి ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు. కామనెస్ట్ ఏంటంటే, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్. అంటే ఎండోమెట్రియోసిస్ పెయిన్ డిస్మెనోరియా అంటారు పీరియడ్స్ అప్పుడు పెయిన్ని. ఎండోమెట్రియోసిస్లో ప్రత్యేకత ఏంటంటే, పెయిన్ పీరియడ్కి ముందు ఉంటుంది, పీరియడ్ అయ్యేటప్పుడు ఉంటుంది, పీరియడ్ అయిన 1-2 రోజుల తర్వాత కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. దీన్ని ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు. పీరియడ్స్ నెలసరి కూడా క్రమంగా కరెక్ట్గా రాకుండా ముందు రావడం, వెనక రావడం, ఎక్కువ రోజులు కావడం, లేకపోతే చాలా తక్కువ కావడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా చూస్తాము. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు సివియర్ పెయిన్
డిస్పరూనియా అంటారు దీన్ని. సివియర్ పెయిన్ ఉండడం కూడా ఒక సిమ్టమ్ దానికి. కొంతమందికి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, పెయిన్ ఉండదు, ఏమీ ఉండదు, ఎన్ని రోజులు ట్రై చేసినా పిల్లల కోసం పిల్లలు కాకపోవడం, అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అల్ట్రాసౌండ్ చేయడం, అందులో అయ్యో మీకు ఎండోమెట్రియోసిస్ ఉందని డయాగ్నోసిస్ చెప్పడం, ఇలాంటి అప్పుడు కూడా ఈ ఎండోమెట్రియోసిస్ బయటపడుతుంది ఒక్కొక్కసారి పెయిన్ లేని వాళ్ళలో. కొంతమందికి ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్, ఒక్కొక్కసారి లంగ్స్లో ఉన్నప్పుడు, బ్రెయిన్లో ఉన్నప్పుడు, పీరియడ్స్ టైంలో లంగ్స్ నుంచి బ్లడ్ రావడం కాఫ్ చేసినప్పుడు, లేకపోతే పీరియడ్స్ టైంలోనే ఫిట్స్ రావడం, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి మనకి కనిపిస్తూ ఉంటాయి సిమ్టమ్స్. ఓకే డాక్టర్ గారు, సో అంటే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి? కామనెస్ట్ సస్పిషన్ వస్తుంది మనకి ఎండోమెట్రియోసిస్ అని వాళ్ళు చెప్పే హిస్టరీని బట్టి. మనం పరీక్ష చేసినప్పుడు లోపల ఓవరీస్ సైజు పెరిగి ముద్దలుగా తగలడము మనం పరీక్ష చేసినప్పుడు పేషెంట్ని. తర్వాత అల్ట్రాసౌండ్లో పేగులన్నీ అతుక్కుపోయినాయి అని చెప్పడం ఒకటి. రెండోది ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ అంటారు దీన్ని, చాక్లెట్ సిస్ట్ ఉందని చెప్పడము. ఇవన్నీ మనకి సూచనలు వస్తాయి ఎండోమెట్రియోసిస్ ఉంది అని. ది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ఎండోమెట్రియోసిస్ ఇస్ లాప్రోస్కోపీ. మనం టెలిస్కోప్ పొట్టలోకి వేసి లాప్రోస్కోప్ వేసి చూసినప్పుడు మనకి పొట్టలో ఓవరీస్లో కానీ మిగతా పెరిటోనియల్ సర్ఫేసెస్ మీద కానీ ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దీన్ని మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయాలంటే స్మాల్ బిట్ టెస్ట్ తీసి పెథాలజీకి పంపించాలి. సో పెథాలజిస్ట్ విల్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిస్. ఓవరీలో ఎండోమెట్రియోసిస్ ఉంటే, ఎండోమెట్రియోమా ఆర్ చాక్లెట్ సిస్ట్ ఉంటే కనుక ఎగ్ టైంకి రిలీజ్ కాకపోవడం, ఎగ్ రిలీజ్ అయిన క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగోకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.